హాయ్ గాయ్స్ మిత్రులందరికీ స్వాగతం. నేను మీ రాజోడ్. ఓకే, అయితే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టి ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ మీకు అందుతాయి. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చాలామంది అయితే నాకు కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సార్ మేము క్వాలిఫై అవుతామని కాన్ఫిడెన్స్గా ఉన్నాం, అయితే ఏమేం సర్టిఫికేట్స్ కావాలి మాకు ఎలా అని కాసి చేస్తున్నారు. ఆ సర్టిఫికేట్స్ ఏంటో క్లియర్గా స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయట్లేదు మీరు, లైక్ చేయండి. ఓకే ఓకే టాపిక్ లేకైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇలా ఉంటాయి. మొదటిగా వచ్చేసి చెక్ లిస్ట్ ఉంటుంది. విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా పెట్టాలి, మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డిఎస్సి హాల్ టికెట్ అనేది పెట్టేసేయాలన్నమాట. ఓకే, థర్డ్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏ క్యాస్ట్ దాని పరంగా ఇస్తారన్నమాట, క్యాస్ట్ సర్టిఫికేట్. ఫోర్త్ వచ్చేసి పిహెచ్సి సర్టిఫికేట్. ఓకే, ఫిఫ్త్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఓకే ఓకే సిక్స్త్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది అనమాట, అది మెన్షన్ చేయాలి. ఓకే, సెవెంత్ వచ్చేసి ఎన్ఓసి. ఎన్ఓసి అంటే ఇఫ్ ఆల్రెడీ ఎంప్లాయ్ అంటే ఇంతకుముందు ఏమైనా మీరు ఉద్యోగం చేస్తున్నట్టయితే దాని సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, ఎయిత్ వచ్చేసి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ కోటా కింద ఏమైనా ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ మెన్షన్ చేయవచ్చు. ఓకే, నైన్త్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్. ఓకే, 1 to 10th వరకు అయితే పెట్టాల్సి ఉందన్నమాట. ఓకే, 10th వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఓకే, ఎస్ఎస్సి 10th సర్టిఫికేట్. ఓకే, 11th వచ్చేసి 10+2 ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనమాట. ఓకే, 12th వచ్చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనమాట, దీనికి మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, 13 వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ సేమ్ దీని కూడా. 14th వచ్చేసి ప్రొఫెషనల్ సర్టిఫికేట్. ఓకే, మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే, 15th వచ్చేసి టెట్ మార్క్స్ కార్డ్ అనమాట, మీరు ఏంది అప్లై చేసి ఉంటారో దాన్ని పెట్టాలన్నమాట. ఓకే, 16th వచ్చేసి ఆధార్ కార్డు పెట్టాలి. అలాగే 17th వచ్చేసి డిఎస్సి ర్యాంక్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమంగా అయితే ఈ సర్టిఫికేట్స్ అనేది అడుగుతాడు. ఓకే, ఈ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఓకే, డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. ఓకే, బాయ్.